హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకిప్పుడు ప్రస్తుతం బెంగళూరు అనగానే ఏం గుర్తొస్తుంది? ఈ మధ్య జరిగిన సంఘటనలలో రేవ్ పార్టీ అనేది ముందుగా గుర్తొస్తుంది. ఇక ముందుకు తీసుకెళ్తే గనుక రేవ్ పార్టీ అంటే మనకి బాగా ఏది గుర్తొస్తది అంటే హేమ గారు గుర్తొస్తారనమాట. ఎందుకంటే రేవ్ పార్టీ జరిగింది బెంగళూరులో అని అంటే ఖచ్చితంగా అక్కడ హేమ గారు ఉన్నారు. అండ్ కేవలం హేమ గారు ఉండడం కాకుండా ఆ తర్వాత ఆమె అప్లోడ్ చేసిన వీడియో కావచ్చు, అంటే నేను అక్కడ లేను ఇక్కడ ఉన్నాను అనే దానికి, అండ్ రేవ్ పార్టీలో హేమ గారు వేసుకున్న డ్రెస్ అండ్ ఆమె ఆ తర్వాత రిలీజ్ చేసిన డ్రెస్ 2 సేమ్ అవ్వడము. అండ్ మనం ఏదైనా ప్రేక్షకులకు చెప్తున్నప్పుడు అది నిజమైతే నిజం, అబద్ధమైతే అబద్ధం. కానీ నిజాన్ని అబద్ధంగా చేసినా, అబద్ధాన్ని నిజంగా చూపించాలి అనుకున్నా సరే ఖచ్చితంగా ప్రేక్షకులు, అభిమానులు గుర్తిస్తారనమాట. సేమ్ ఇదే జరిగింది. ఎందుకంటే మనం నిజాన్ని చూపిస్తున్నా, అబద్ధం చూపిస్తున్నా ఎక్కువ కాన్సంట్రేట్ చేయరు. కానీ ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళని కావచ్చు, పక్క వాళ్ళని ఎవరినైనా మనం డైవర్ట్ చేయాలి అనుకుంటున్నాము అంటే అది ఇంకా ఫోకస్ అవుతుంది. ఎందుకు డైవర్ట్ చేయాలి అనుకుంటున్నారు, ఇందులో ఏముంది, ఏం దాగుంది అన్నది ఖచ్చితంగా ఉంటది. కాబట్టి ఈ రేవ్ పార్టీలో నటి హేమ గారు కూడా అంతే బుక్ అయిపోయారు. ఎందుకంటే నేను అక్కడ లేను అన్న, అక్కడ ఉండి బెంగళూరు పోలీసులు ఏదైతే రిలీజ్ చేశారో వీడియో, సేమ్ అదే వీడియోలో ఉన్న డ్రెస్, ఆ తర్వాత హేమ గారు వేసుకున్న డ్రెస్ 2 సేమ్ అవ్వడము, నేను అక్కడ లేను అన్న అంటే అబద్ధాన్ని బయటకు చూపించాలి అనుకున్నారు. కాబట్టి అదేంటి 2 సేమ్ ఉన్నాయి కదా, అది వేరు ఇది వేరా, లేకపోతే హేమ గారు అబద్ధం చెప్తున్నారా, లేక బెంగళూరు పోలీసులు ఏమన్నా అబద్ధం చెప్పి ఇట్లా డైవర్ట్ చేయాలనుకుంటున్నారా అన్నది మాత్రం చాలా ఫోకస్ అయింది. ఇది మనకి బాగా తెలుసు. ఇప్పుడు బెంగళూరు పార్టీ, రేవ్ పార్టీ అంటే ఖచ్చితంగా మనకి నటి హేమ గారు గుర్తొస్తారు, ఇది పక్కా. బట్ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే రేవ్ పార్టీ బెంగళూరులో అది ఏదైతే రేవ్ పార్టీ ఉందో, రేవ్ పార్టీకి సంబంధించి నటి హేమ గారు ఖచ్చితంగా అందులో ఉన్నారు అని చెప్పి అది ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అండ్ కోర్టులో అది రన్ అవుతూ ఉంది. అండ్ దీనికి సంబంధించి మా అసోసియేషన్లో నటి హేమ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. సో సస్పెండ్ చేయడం జరిగిన తర్వాత నటి హేమ గారు బెయిల్లో అంటే కొన్ని షరతుల ద్వారా, అంటే సరౌండింగ్స్లో ఉండాలి అని చెప్పి, ఈ మధ్య బిగ్ బాస్కి కూడా వెళ్తారు అన్న ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. మరి హేమ గారు వెళ్తారా లేదా అన్నది మాత్రం ఆమె స్వతహాగా ఆలోచన. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఆ రేవ్ పార్టీకి సంబంధించి మా అసోసియేషన్ తీసుకున్న నిర్ణయానికి ఇప్పటికీ హేమ గారు చాలా ఖచ్చితంగా ఉన్నారు. అంటే నేను అక్కడ రేవ్ పార్టీలో లేను, నేను ఇక్కడనే ఉన్నాను, నా మీద లేనిపోని ఆరోపణలు చేశారు, దుష్ప్రచారం చేశారు అని చెప్పి నటి హేమ గారు చెప్తున్నారు. అండ్ ఇప్పటికీ అంటే నేను రేవ్ పార్టీలో ఉన్నాను ఆర్ఎల్స్ నేను డ్రగ్స్ తీసుకున్నాను అన్నందుకు ఖచ్చితంగా పోలీసులు రుజువు అనేది చూపించాలి. ఇది చూపించుకోకుండా ఎవరి మీద నిందేయడానికి మనకు ఆస్కారం ఉండదు. కాబట్టి వీళ్ళు నిందితులు అని చెప్పడానికి ఖచ్చితంగా మీ దగ్గర రుజువు లేనప్పుడు మా అసోసియేషన్ వాళ్ళు నన్ను ఎలా సస్పెండ్ చేస్తారు అని చెప్పి ఇప్పుడు నటి హేమ గారు మా అసోసియేషన్ వాళ్ళకి నన్ను సస్పెండ్ చేసిందని ఎత్తేయాలి అని చెప్పి, అంటే రిటర్న్ తీసుకోవాలి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఈవెన్ మా అసోసియేషన్ వాళ్ళకి లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే నేను రేవ్ పార్టీలో ఉన్నాను లేదా నేను డ్రగ్స్ తీసుకున్నాను అన్నందుకు మీ దగ్గర ఏదైనా రుజువు ఉంటే, అంటే నేను ఖచ్చితంగా దానికి సంబంధించి నిందితుడిని అని చెప్పి మీరు ఖచ్చితంగా దాన్ని ఫిక్స్ అయిపోతే 100% అది ప్రూవ్ అయితే నన్ను అప్పుడు సస్పెండ్ చేయండి. అంటిల్ అన్లెస్ నన్ను ఎలా సస్పెండ్ చేస్తారు అని చెప్పి మా అసోసియేషన్ వాళ్ళకి నటి హేమ గారు లేఖ రాయడం జరిగింది. అంటే ఎవరు చేస్తున్నారు ఈ దుష్ప్రచారం అన్నది నాకు తెలీదు, కానీ నా మీద వచ్చిన ఈ దుష్ప్రచారం, అంటే నేను డ్రగ్స్ తీసుకున్నాను ఆర్ఎల్స్ నేను రేవ్ పార్టీని క్రియేట్ చేశాను అని చెప్పి ఏదైతే రూమర్స్ అని చెప్పి నటి హేమ గారు అంటున్నారో, ఇందులో ఎంతవరకు నిజం ఉంది అన్నది మాకు తెలీదు అండ్ మీకు కూడా. ఎందుకంటే మనం రేవ్ పార్టీకి వెళ్ళిన పరిస్థితి లేదు కాబట్టి అక్కడ బెంగళూరు పోలీసులు ఏదైతే చెప్పారో, ఎందుకంటే గవర్నమెంట్ డైరెక్ట్గా వీళ్ళు ఉన్నారు వీళ్ళు లేరు అని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్తారో మనం వాళ్ళని నమ్ముతాం. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళింది లేదు, చూసింది లేదు. కాబట్టి పోలీసులు ఏదైతే చెప్తారో అదే మనం నమ్ముతాం. ఎందుకంటే అక్కడ హేమ గారు ఉన్నారు అన్నది వాళ్ళు మనకి రిలీజ్ చేసిన వీడియో. సో మనం దాన్ని కన్సిడర్ చేసుకుంటాం. కాబట్టి నటి హేమ గారు ఉన్నారు అన్న ఆలోచనలోనే మేమైనా ఉన్నాం, మీరైనా. సో ఆమె ఉందా లేదా అన్నది నటి హేమ గారికి, ఆమె సరౌండింగ్స్ వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియాలి. బట్ ఆమె ఉన్నది అన్నదానికి మాత్రం చాలా సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే లైవ్లో కనిపిస్తున్నాయి. ఆమె వేసుకున్న డ్రెస్ కావచ్చు, ఆ సరౌండింగ్స్ కావచ్చు, కంపారిజేషన్ చేసుకుంటే కనుక ఇదంతా జరుగుతుంది. బట్ హేమ గారు ఏంటంటే డ్రగ్స్ అది ఏదైతే నేను తీసుకున్నాను అని చెప్పి పార్టీ జరిగిన రోజు ఏదైతే దుష్ప్రచారం వచ్చిందో, దాని తర్వాత చాలా రోజులకి మీరు నా నెయిల్స్, నా హెయిర్ అంతా తీసుకున్నారు అని చెప్పి ఒక కామెంట్ కూడా వేశారు నార్మల్గా మాట్లాడుకుంటూ.
సో మీరు చేస్తుంది అని చెప్పి మీడియా వాళ్ళని అరవడం కూడా జరిగింది నటి హేమ గారు. అండ్ ఆ తర్వాత బెయిల్ మీద ఇంటికొచ్చిన తర్వాత ఇంట్లో చాలా రకాల వంటలు అంటే ఏ వంట చేస్తున్నాను కొన్ని కొన్ని అప్డేట్స్ మాత్రం చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు మనలో ఉన్న ఐడియాలజీ ఏదైతే ఉందో నటి హేమ గారు డ్రగ్స్ తీసుకున్నారు ఆర్ ఎల్స్ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ గారు ఉన్నారు అన్నదాన్ని కప్పిపుచ్చడానికి ఇదంతా చేస్తున్నారా? లేదా ఆమె అభిమానుల్ని, ప్రేక్షకుల్ని డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారా అనంటే నో ఆన్సర్. బట్ అంటే మా అసోసియేషన్ వాళ్ళకి మాత్రం లేఖ అనేదైతే రాశారు. బట్ దీని మీద వాళ్ళు ఇంకా ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. బట్ ఏదైతే ఇప్పుడు నేను ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకోలేను, బెంగుళూరు రేవ్ పార్టీలో లేను అని చెప్పి పార్టీ అయిన తర్వాత ఆమె ఏదైతే నటి హేమ గారు వీడియో రిలీజ్ చేశారో, సో దానికే ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. నేను అక్కడ లేను, నా మీద ఈ దుష్ప్రచారం చేస్తుంది ఎవరు అన్నది నాకు తెలియదు అని చెప్పి మా అసోసియేషన్ వాళ్ళకి లేఖ రాశారు. నన్ను ఇప్పటివరకు ఏదైతే సస్పెన్షన్ వేశారో దాన్ని రిటర్న్ చేసుకోమని. బట్ ఏదైనా ఎందుకంటే నిందితులు ఖచ్చితంగా వీళ్ళు ఇది చేశారు, వీళ్ళు చేయలేదు అనేది ఖచ్చితంగా చూపించాలి. కాబట్టి మా అసోసియేషన్ వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే నటి హేమ గారు లేఖ రాయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మా అసోసియేషన్ వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. ఇకపై ఏమిస్తారు అనేది తెలియాలి అంటే చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్.